హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఈ క్లాస్లో మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ ప్రశ్నలు వాటి యొక్క వివరణ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి క్వశ్చన్ ఇంతకు ముందు వచ్చినటువంటి క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ క్లాస్ మీకు నచ్చితే 100% మనకి మీ క్లాస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నా సరే, ఎస్ఎస్సిలో ఎన్టీపీసీ నుంచి, ఎస్ఎస్సిలో మనకి ఎంటీఎస్ నుంచి సీజీఎల్ వరకు, ఆర్ఆర్బిలో ఎన్టీపీసీ నుంచి గ్రూప్ డి వరకు ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన ఎనీ కోర్స్ మనం 399 రూపీస్కి అందిస్తున్నాం. అది కూడా స్టేట్లోనే ద బెస్ట్ ఫ్యాకల్టీస్తో. సో మరి ఇలాంటి మంచి క్లాసెస్, మంచి క్వాలిటీ ఉన్న క్లాసెస్ అతి తక్కువ ప్రైస్కి మనం మాత్రమే ఇస్తున్నాం. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ద్వారా యాప్ని డౌన్లోడ్ చేసుకొని డెమోస్ చూడండి, అప్పుడు మాత్రమే తీసుకోండి. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ప్రీవియస్ వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని మొట్టమొదటి స్థాపించాడు కౌటిల్యుడి యొక్క సహాయంతో. మరి కౌటిల్యుడు ఎవరైతే ఉన్నారో చంద్రగుప్త మౌర్యుడి యొక్క గురువుగా కన్సిడర్ చేసేటువంటి కౌటిల్యుడు అర్థశాస్త్రం రచించాడు. ఆయనకి ఉన్నటువంటి మరికొన్ని పేర్లు ఏమిటి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చాణక్యుడు మరియు విష్ణుగుప్తుడు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే అశోకుడు బార్బారా గుహలను ఏ సన్యాసులకు దానం చేశాడు అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే అశోకుడు బార్బారా గుహలను ఆజ్విక అనేటువంటి సన్యాసులకి దానం చేసినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ మౌర్య సామ్రాజ్యంలో చివరి పరిపాలకుడు ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే బృహద్రుధుడు అనేటువంటి వాడు మౌర్య సామ్రాజ్యానికి చివరి పరిపాలకుడు. మొదటివాడు చంద్రగుప్తుడు అయితే చివరివాడు బృహద్రుధుడు, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే రాష్ట్రపతి చేత ఎవరు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనేటువంటిది క్వశ్చన్. మరి ఆర్టికల్ 60ని అనుసరించి ఒక రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి చేత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం అనేటువంటిది చేయిస్తారు. ఇది సరైనటువంటి ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే ఒకవేళ ఆ రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి అనేటువంటిది క్వశ్చన్. మరి ఒక రాష్ట్రపతి రాజీనామా చేసినట్లయితే ఆ యొక్క పత్రాన్ని, ఆ రాజీనామా లేఖను ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. ఒకవేళ ఉపరాష్ట్రపతి కనుక అందుబాటులో లేనట్లయితే పదవి ఖాళీగా ఉన్నట్లయితే అప్పుడు మాత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి రాష్ట్రపతిని తొలగించేటువంటి విధానం ఏదైతే ఉందో, ఒక రాష్ట్రపతి అంటే ఏదైనా అవినీతికి పాల్పడ్డాడనో అసమర్థుడనో భావించినట్లయితే రాష్ట్రపతిని తొలగించవచ్చు. ఆ విధంగా రాష్ట్రపతిని తొలగించడానికి ఉన్నటువంటి పద్ధతి ఏంటి రాజ్యాంగంలో అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే మహాభియోగ తీర్మానం, ఇంపీచ్మెంట్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని అనుకున్నప్పుడు ఈ మహాభియోగ తీర్మానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాలి? ఫస్ట్ లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు అనుమతితో రాజ్యసభ, ఏ సభలోనైనా? అంటే ఇక్కడ భారత రాజ్యాంగంలో మహాభియోగ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలనేది ఇవ్వలేదు. ఏ సభలో అయినా ముందుగా ప్రవేశపెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఇక రాష్ట్రపతిని అభిశంసించాలి, తీసేయాలి అని అనుకున్నప్పుడు ఆ తీర్మానం ప్రవేశపెట్టడానికి ఎంతమంది సభ్యుల యొక్క ఆమోదం కావాలి? అంటే ఇక్కడ ఏ సభలో అయితే ప్రవేశపెడుతున్నారో ఆ సభలో కనీసం 25% అంటే 1/4 మెంబర్స్కి తగ్గకుండా దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మాత్రమే అది చర్చకు వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సుదర్శన తటాకం అనేటువంటి దాన్ని మౌర్యుల్లో ఎవరు తవ్వించారు? తటాకం అంటే జూనాగఢ్ అండి, పెద్ద చెరువు అన్నమాట. మరి సుదర్శన తటాకాన్ని రుద్రదామనుడు తవ్వించడం జరిగింది. ప్రముఖ యుద్ధం కళింగ యుద్ధము, ఇది భారతదేశ చరిత్రలోనే అతి గొప్ప యుద్ధంగా చెప్పుకోవచ్చు, ప్రపంచ చరిత్రలో కూడా. ఎందుకంటే ఒక యుద్ధం వైలెన్స్ నుంచి నాన్ వైలెన్స్ వచ్చిందనమాట. అంటే ఈ యుద్ధంలో జరిగినటువంటి హింసను చూసి అశోకుడు నాన్ వైలెంట్గా మారిపోవడం జరిగింది. సో ఆ విధంగా చూసినప్పుడు ఈ యుద్ధము ఎప్పుడు జరిగింది? కళింగ యుద్ధం అంటే క్రీస్తు పూర్వం 261లో జరిగింది. ఇక చంద్రగుప్త మౌర్యుడి కాలంలో గుజరాత్లో సుదర్శన తటాకం తవ్వించినటువంటి వాడు ఎవరు? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే పుష్యగుప్తుడు ఈజ్ రైట్ ఆన్సర్. బౌద్ధ జైన గ్రంథాలను మౌర్యులు ఏ వంశాల వారిగా వర్ణించాయి? మరి బౌద్ధ జైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ బౌద్ధ గ్రంథాలు మౌర్యుల్ని శూద్రులు, అంటే
క్యాస్ట్ అనేటువంటిది మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని 4 కేటగిరీస్ ఉండేవి. ఈ 4 కేటగిరీలో వీళ్ళు శూద్రులుగా వర్ణించబడ్డారు. ఎవరి సహాయంతో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అనేటువంటిది క్వశ్చన్ అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఉపగుప్తుడు అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ భారతదేశంలో మొదటిసారిగా ఒక సువిశాల సామ్రాజ్యం, భారతదేశంలో మొదటిసారిగా అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి చక్రవర్తులు ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ముందు మౌర్యులే అతిపెద్ద సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా మొదలుపెట్టారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖనం అనేటువంటి వ్రతాన్ని పాటించి ఆయన మరణించాడు. అంటే సల్లేఖనం అంటే మనకి జైన మతంలో ఫుడ్ ఏది తీసుకోకుండా శరీరాన్ని కృషింపజేసుకుని తనకు తానే చనిపోవడాన్ని సల్లేఖనం అంటాం. ఇది తీసుకొని చంద్రగుప్త మౌర్యుడు మరణించడం జరిగింది. అది ఎక్కడ అంటే శ్రావణ బెళగొల, అది ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉందండి. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అశోకుడు మౌర్య సింహాసనం అధిష్ఠించడంలో అతనికి సహాయపడింది ఎవరు? అశోకుడు మౌర్య సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఆయనకి హెల్ప్ చేసింది ఎవరు అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ రాధాగుప్తుడు ఇది సరైనటువంటి ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చన్ అండి ఇది. మౌర్యులు శూద్ర జాతికి చెందిన వాళ్ళు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బిందుసారుడు ఎవరైతే ఉన్నారో మనకి మౌర్య పరిపాలకుల్లో ఒకరైనటువంటి చంద్రగుప్త మౌర్యుడు, తర్వాత వచ్చినటువంటి బిందుసారుడు, అజాతశత్రు, వీళ్ళంతా కూడా ఈ వంశానికి చెందినటువంటి వాళ్ళు. వీరిలో బిందుసారుడు అనేటువంటి వాడికి ఉన్నటువంటి బిరుదు ఏది అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి ఇక్కడ ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆమిత్రగద అనేటువంటిది ఈయన యొక్క బిరుదుగా చెప్పుకోవచ్చు. ఇవి ఈరోజుకి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. రేపు మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్తో అయితే మనం ఈ క్లాస్ అయితే చేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ టార్గెట్ గవర్నమెంట్ జాబ్ అయితే కనుక 2 సంవత్సరాల్లో కంప్లీట్ షెడ్యూల్, మెటీరియల్, క్లాసులు, ప్రతిరోజు టెస్టులతో మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా తీర్చిదిద్దేటువంటి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. 2 సంవత్సరాల్లో మిమ్మల్ని 100% గవర్నమెంట్ ఎంప్లాయీగా మారుస్తాం. ఫీజు అంటారా కేవలం 2000 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొత్త బ్యాచ్ నెక్స్ట్ ఈ నెల 10వ తారీఖున స్టార్ట్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పూర్తి వివరాల కోసం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వద్దు. గవర్నమెంట్ జాబ్ మీ లక్ష్యం అయితే అది ఎస్ఎస్సీ అయినా, ఆర్ఆర్బీ అయినా, పోలీసు ఉద్యోగాలైనా, మీకు ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది మన ఛానల్. ఈ ప్రోగ్రాంలో ఏ విధంగా ఉంటుంది అంటే మీ యొక్క వివరాలు తెలుసుకొని మీకు అనుగుణమైనటువంటి షెడ్యూల్ డిజైన్ చేయడం, ఆ షెడ్యూల్కి అనుగుణంగా మెటీరియల్స్ అనేటువంటివి మేమే ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్స్కి రిలేటెడ్గా క్లాసులు అనేవి అప్లోడ్ చేయడం, ఆ క్లాసెస్కి అనుగుణంగా మెటీరియల్కి అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ పెట్టిన తర్వాత ఆ టెస్ట్ యొక్క కాపీ మీకు అందించడం, వారానికి ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం. ఆ విధంగా మేము ఒక 6 నుంచి 7 నెలల్లో సిలబస్ మొత్తం పూర్తిగా మీతో కంప్లీట్ చేయించి 2 సంవత్సరాల కాల వ్యవధిలో మీతో ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని కొట్టించడం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాం. ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ 2 years వ్యాలిడిటీతో కేవలం 2000 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం 50 మందిని తీసుకుంటాం. 50 మందితో ఖచ్చితంగా జాబ్ కొట్టిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి టైంపాస్ చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వద్దు. థ్యాంక్ యూ.